భూభారతి పోర్టల్ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. కొత్త చట్టం విధి విధానాలు పూర్తిగా ఉగాది నుంచి అందుబాటులోకి రానున్నాయి. దీంతో క్రయ విక్రయాలు ఏకకాలంలో పూర్తవడంతో పాటు అనేక అధికారాల బదలాయింపు పూర్తవనుంది. వారసత్వ భూములకు ఇకపై భూ యజమాని కుటుంబ సభ్యులకు తహసీల్దార్లు నోటీసులు ఇచ్చి విచారణ జరపనున్నారు. ఇందుకు సాఫ్ట్వేర్ లో మార్పులు చేస్తున్నారు. ఆర్డీఓ కలెక్టర్ల స్థాయిలో అప్పీల్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఉత్తర్వుల ఆధారంగా పోర్టల్లో భూమి హక్కుల్లో మార్పులకు వీలు సాంకేతికతను మార్పులు చేర్పులు చేస్తున్నారు. లోపాలకు తావు లేకుండా భూభారతి చట్టంలో పేర్కొన్న ప్రతి విషయంపైన పూర్తి స్పష్టత ఇస్తూ ఫార్మాట్లను తయారు చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే విధి విధానాల ముసాయిదా సిద్ధమైన నేపథ్యంలో 1-2 రోజుల్లో అవసరమైన ఫార్మాట్లను జత చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పంపించనున్నారు. అబాధీ భూముల సర్వే, మ్యాప్ల తయారీ వంటి విషయాలపై ప్రస్తుతానికి నిబంధనలు రూపొందించే అవకాశం లేదు. అలాగే నిబంధనల అమలుకు సాఫ్ట్వేర్ కూడా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. నిబంధనల అమల్లో ఏకరూపతను తీసుకొచ్చేలా ఫార్మాట్స్ ను అధికారులు సిద్ధం చేస్తూ ఉన్నారు. నోటీసులు ఇవ్వాలంటే ఏ తరహా ఫార్మాట్ ఉండాలి, సవరణకు రైతుల వివరాలను రికార్డులో ఎక్కించడానికి ఫార్మాట్ ఎలా ఉండాలనే అంశాలపై స్పష్టత ఇవ్వనున్నారు. సాదా బైనామా, ఆర్ఓఆర్ సవరణలు, ముటేషన్, గ్రామ రికార్డులు ఈ 4 అంశాలపైనే ప్రస్తుతం ఎక్కువ ఆసక్తి చూపుతూ ఉన్నారు. వీటిపై ప్రభుత్వం రెవెన్యూ నిపుణులు, న్యాయ నిపుణులతో చర్చించాక చట్టం అమలుపై తుది నిర్ణయం అయితే తీసుకోనుంది. ధరణి పోర్టల్లో భూ సమస్యలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవడానికి 33 మాడ్యూళ్లు ఉండేవి. ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ని ఏర్పాటు చేశారు. అయితే అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది రైతులు ఒకదానికి బదులు మరొక మాడ్యూల్లో అప్లికేషన్ పెట్టుకోగా అధికారులు వాటిని రిజెక్ట్ చేసేవారు. దీంతో ప్రతిసారి 1200 వెచ్చించి పదే దరఖాస్తు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ మాడ్యూళ్ల సంఖ్యను 6కు తగ్గించారు. భూభారతి పోర్టల్లో దరఖాస్తు చేస్తే ఇకపై భూ యజమాని ఫోన్ నెంబర్కు SMS-లు వస్తాయి. రైతుల అప్లికేషన్ స్టేటస్ చూసుకునేలా ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. ధరణి పోర్టల్లో భూ దస్త్రాల వివరాలు కనిపించేవి కావు. భూభారతిలో ఎవరైనా ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసేలా ఏర్పాట్లు ఉంటాయి. 2020కి ముందు 32 కాలంతో పహానీ ఉండగా అందులో భూ యజమాని పేరు, భూ ఖాతా, సర్వే నెంబర్ ఇలా 32 కాలంలో ఉండేవి. ధరణి పోర్టల్ ద్వారా రైతు పేరు మాత్రమే ఉండేలా పహానీ అమలు చేసింది. ఈ క్రమంలో భూముల వివరాలు లభ్యత లేక రైతులు ఇబ్బందులు పడేవారు. ప్రస్తుత అవసరాలకు తగినట్లుగా భూభారతిలో 11 కాలములతో కొత్త పహానీ ఏర్పాటు చేశారు. ఎంఆర్ఓ స్థాయిలో భూ సమస్య పరిష్కారం కాకపోతే ఆ పైన ఆర్డీఓకు, అక్కడి నుంచి కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవచ్చు. కలెక్టర్ ఇచ్చే ఉత్తర్వులతో విభేదిస్తే 30 రోజుల్లో భూ పరిపాలనా ట్రిబ్యునల్లో సవాలు చేసుకునే వెసులుబాటు ఉంది. లీగల్ ఇష్యూస్ పరిష్కారానికి ల్యాండ్ ట్రిబ్యునల్ సైతం ఏర్పాటు చేశారు. భూ పరిపాలనా ట్రిబ్యునల్ కమిషన్ ప్రభుత్వం నియమిస్తుంది. భూ సమస్యల విషయాల్లో రైతులకు న్యాయ సలహాలు, సూచనలు ఇచ్చేందుకు సర్కార్ మండల స్థాయిలో వాలంటీర్లను ఏర్పాటు చేయనుంది. పేదలకు పైసా ఖర్చు లేకుండా ఉచితంగా న్యాయ సలహాలు అందిస్తారు. 2017-18లో నాటి ప్రభుత్వం చేపట్టిన భూ దస్త్రాల ప్రక్షాళన సందర్భంగా చిన్న సమస్యలతో పక్కన పెట్టిన 18 లక్షల ఎకరాల భూములకు స్పష్టతను తీసుకురానున్నారు. హక్కుల జారీకి భూభారతి చట్టం ద్వారా అవకాశం కల్పించనున్నారు. భూభారతి చట్టంలోని 4(1) సెక్షన్ను అనుసరించి రాష్ట్రంలోని గ్రామాల్లో ఉన్న అన్ని రకాల భూముల హక్కుల రికార్డులను రూపొందిస్తారు. డ్రోన్ సాంకేతికతను ఉపయోగించి భూభాగాలను మ్యాపింగ్ చేయనున్నారు. తెల్ల కాగితాలపై ఒప్పందాల ద్వారా, సాదా బైనామాల ద్వారా 2014 జూన్ 2 వరకు ముందు జరిగిన కొనుగోళ్లను క్రమబద్ధీకరించాలని ROR 2024 చట్టం సెక్షన్ 6(1) ద్వారా నిర్ణయించారు. ఆర్డీఓ స్థాయిలో విచారణ నిర్వహించి క్రమబద్ధీకరణ ప్రక్రియను నిర్వహిస్తారు. ఈ విధంగా భూభారతికి సంబంధించి రకరకాల సవరణలతో ప్రభుత్వం అయితే
ఈ భూభారతి పోర్టల్ ని రెడీ చేసింది.